79వ స్వతంత్ర దినోత్సవం పేరుతోటి 3 రంగుల మువ్వన్నెల జెండాని ఎగిరేశారు. ఈ సందర్భంగా పాలకులంతా దేశం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పి పగల్బలాలు పలికారు. కానీ దేశంలో ఈరోజు మొత్తం పేదరికం అనేటువంటిది అట్లనే కొనసాగుతున్నటువంటి ఒక స్థితిని మనం చూస్తున్నాం. దేశ సంపద అంతా 1% ఉన్నటువంటి వాళ్ళ చేతులలో 40% సంపద వాళ్ళ కబందాస్తాల కింద ఉన్నది. అట్లాంటి వాళ్ళకే ఈరోజు పాలకులు రాయితీలు కల్పిస్తున్నారు. ఆదాని అంబానీ కంపెనీలకి, ఇట్లాంటి సామ్రాజ్యవాద కంపెనీలకి, ముఖ్యంగా ఆదాని అంబానీకి కోట్ల రూపాయలు బ్యాంకుల సంపదనంతా దోసుకుంటే వాళ్ళకి రాయితీలు ప్రకటించి వాళ్ళు కట్టకున్న పన్నులు చెల్లించకున్నా ఏం లేదని చెప్పి ప్రకటించారు. ఇది దేన్ని సూచిస్తున్నది? మరి రైతాంగానికి లేదా దేశం ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక విషయాలు కానీ పరిష్కరించారా అనేటువంటి చూస్తే పరిష్కరించలేదు. పేదరికం అట్లనే ఉన్నది. విద్యా సమస్య పరిష్కరించబడలేదు, వైద్య సమస్య పరిష్కరించబడలేదు. ఈరోజు దాదాపుగా 7 కోట్ల మంది తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్టలు లేకుండా అత్యంత కడు పేదరికంలో జీవిస్తున్నారు అనేటువంటి చెప్పి అనేక సర్వేలు తెలియజేస్తున్నాయి. ఈ సమస్యను ఎందుకు పరిష్కరించబడలేదు? ఇదే నా అభివృద్ధి అంటే? పాలకులు చెప్తున్నటువంటి దేశానికి స్వతంత్రం వచ్చిందని ప్రకటించినటువంటి సందర్భంగా 79 సంవత్సరాలు బ్రిటిష్ వాడు మన దేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత 79 సంవత్సరాలు దేశానికి స్వతంత్రం వచ్చిందని పాలకులు ప్రకటిస్తున్నారు. కానీ ఈనాటికి కూడా భారతదేశంలో పేదరికం, అసమానతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దీన్ని పాలకులు గమనించాలని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు 40% ఆదాయం అనేటువంటిది 1% ఉన్నటువంటి వాళ్ళ చేతిలో సంపదంతా పోగై ఉన్నది. ఇది ఎలా ఉన్నది? దీనికి కారణాలు ఏంటి, దీని మూలాలు ఏంటి అనేటువంటి విషయానికి వెళ్ళి చూసినప్పుడు సంపదంతా వీళ్ళ చేతులు ఉండటమే పేదరికానికి గల కారణంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, ఉండటేందుకు గూడు, ప్రజల మౌలికమైనటువంటి ఒక సమస్యల్ని పరిష్కరించడంలో ఈ పాలకులు ఫెయిల్ అయిపోయారు అని చెప్పి మనం ఈరోజు దేశ ఆర్థిక పరిస్థితిని మూలాల్లోకి వెళ్ళి పరిశీలన చేసినప్పుడు మనకు కనపడుతుంది. ఇట్లాంటి విషయాలని విస్మరించి ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పి 3 రంగుల జెండాని ఎగిరేయటంతో, ఒక పిప్పర్మెట్లు, ఒక బిస్కెట్లు పంచడంతో దేశానికి స్వతంత్రం వచ్చినట్లా అని చెప్పి మేము సిపిఎంఎల్ డెమోక్రసీగా ప్రశ్నిస్తున్నాం. దీనికి సమాధానం దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి మతోన్మాద మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. ఈరోజు మధ్య భారతంలో ఉన్నటువంటి 29 రకాల ఖనిజ సంపదలనంతా కార్పొరేట్ పెట్టుబడిదారులకి దారాదత్తం చేశారు. అట్లాగే అక్కడ ఉండేటువంటి మొత్తం సంపదని తరలించడానికి ఉన్న చట్టాలన్నింటినీ మొత్తం సవరించేసి గిరిజనులకి తీవ్రమైనటువంటి ఒక, ఆదివాసీలకి తీవ్రమైనటువంటి ఒక నష్టాన్ని చేకూర్చేటువంటి పరిస్థితుల్ని ఈరోజు చేపట్టారు. అట్లాగే దేశంలో ఇక ఆదాని, అంబానీ లాంటి కంపెనీలు లక్షల కోట్ల రూపాయలని ఇవాళ బ్యాంకులకి ఎగ్గొట్టారు. డబ్బులు చెల్లించకుండా ఉంటున్నటువంటి వాళ్ళకి ఇవాళ రాయితీలు పాలకులు కల్పించడం అనేటువంటిది జరిగింది. ఇదేనా మరి స్వతంత్రం అంటే? వాళ్ళకి ఎట్లాంటి రాయితీలు కల్పిస్తున్నారా? మరి రైతుల పరిస్థితిని ఒకసారి మనం అర్థం చేసుకుంటే రైతాంగ పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేటువంటి చూడొచ్చు. ఈరోజు దేశం నుంచి అనేక మంది విజయమాల లాంటి వాళ్ళు దేశ సంపదని, బ్యాంకుల్ని మొత్తం లక్షల కోట్ల రూపాయలని దండుకొని వెళ్ళిపోయి ఇతర దేశాలలో జీవిస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయటం లేదు, లేదా వాళ్ళని దేశానికి తీసుకొచ్చి మన చట్టాల ప్రకారం వాళ్ళని శిక్షించడం లేదు. ఇవన్నీ పరిశీలన చేసినప్పుడు ఇవాళ మన దేశానికి స్వతంత్రం రాలేదు అనేటువంటి చెప్పి కనపడుతుంది.
ఇవాళ పేదలకి సమస్యలు అనేటువంటివి పరిష్కరించలేవు ఈ పాలకులు అనేటువంటి కనపడుతుంది. ఎవరైతే దోపిడీదారులున్నారో, ఎవరైతే కార్పొరేట్ పెట్టుబడిదారులున్నారో, ఎవరైతే సామ్రాజ్యవాద కంపెనీలు ఉన్నాయో, సామ్రాజ్యవాదులు ఉన్నారో, వాళ్ళకు అనుగుణంగా ఈరోజు మోడీ ప్రభుత్వం అనుగుణంగా వ్యవహరిస్తున్నది. అట్లాగే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఒక కార్యక్రమాల్ని చేపట్టింది. ఇట్లాంటి రాజ్యాంగ విషయాల్ని ఉల్లంఘించినటువంటి పాలకుల్ని, వ్యతిరేకించినటువంటి విప్లవకారులని, ప్రజాస్వామికవాదుల్ని, విప్లవ మేధావుల్ని అందరినీ కూడా చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేయటం, కేసులు నమోదు చేయటం అనేటువంటి ఒక పద్ధతిని ఈరోజు ఈ పాలకులు అనుసరిస్తున్నారు. ఇట్లాంటి ఒక విషయాలన్నింటినీ గమనంలోకి తీసుకొని ఈ భారతదేశాన్ని, భారతదేశ ఆర్థిక వ్యవస్థని, రాజకీయ వ్యవస్థని పక్షాలను చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము భావిస్తాం.